బాబు ప్రసాద్ గారికి, రెస్పెక్టెడ్ డిఐజీ సార్కి, అడిషనల్ ఎస్పీ ఇద్దరికి, డిఎస్పీ పత్తికొండ గారికి, డిఎస్పీ కర్నూలు గారికి, ఇక్కడ వచ్చేసిన మా కలీగ్ ఆఫీసర్స్ అందరికీ, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. కొంచెం ఇక్కడ వస్తాం, అక్కడ ముందు కూర్చోండి మీరు కూర్చోండి. సో లాస్ట్ ఇయర్ 2025 ఫిబ్రవరి 1st నేను ఎస్పీ కర్నూలుగా ఛార్జ్ తీసుకున్నాను. సో వన్ ఆఫ్ ద వెల్కమింగ్ ఫేసెస్ బాబు ప్రసాద్ గారు నాకు. సో మాట్లాడిన కొద్దిసేపట్లోనే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సో మై జర్నీ ఇన్ కర్నూల్ ఈజ్ గోయింగ్ టు బీ స్మూత్ ఓన్లీ బికాజ్ ఆఫ్ బాబు ప్రసాద్ గారు. మాట్లాడిన కొన్ని క్షణంలోనే ఆయన ఎక్స్పీరియన్స్ అండ్ ద లీగల్ నాలెడ్జ్ అవన్నీ ఐ కుడ్ గ్రాస్ప్ దట్ హీ హాజ్ వెరీ వాస్ట్ నాలెడ్జ్. బట్ మెయిన్ పాయింట్స్ 2-3 పాయింట్స్ విచ్ ఐ ఆల్సో లెర్న్ ఫ్రమ్ హిమ్ ఐ వాంట్ టు షేర్ విత్ ఆల్ ఆఫ్ యూ. మొదటిగా బాబు ప్రసాద్ గారికి ఉన్న ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే ఎదురున్న వాళ్ళతో ఎలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అనేది ఆయన ద్వారా. సో ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది వస్తున్నప్పుడు ఆయన ఫోన్ చేసి మీకు ఆయన తెలుసా అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ దట్ పర్సన్ ఈజ్, అంటే పొలిటికల్ కావచ్చు లేదా ఎనీ ఎంటర్ప్రైజ్ కావచ్చు, ఎవరు గురించి అడిగినా వాళ్ళు మాకు తెలుసు. ఫస్ట్ నాకు తెలీదు, చెకప్ చేస్తాను, మీకు మిగతా వాళ్ళు చెప్తారు, వెరిఫై చేసి చెప్తానని. బట్ సమ్హౌ ద కైండ్ ఆఫ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ దట్ బాబు ప్రసాద్ గారు హ్యాస్ ఈజ్ సంథింగ్ వెరీ న్యూ టు మీ. సో ఏదైనా చిన్న పొలిటికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా అరే మీరు కొంచెం మాట్లాడవచ్చు కదా అంటే డెఫినెట్లీ సార్ మాట్లాడతానని 10 నిమిషాలు మాట్లాడి నేను మాట్లాడాను, ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది అని. సో సబార్డినేట్ సిఐలు చాలామంది షేర్ చేశారు. బాబు ప్రసాద్ గారు లీవ్లో ఉన్నప్పుడు వీ కుడ్ ఫీల్ హిస్ ప్రెజెన్స్. సో ఒక ఆఫీసర్ వర్త్ ఆయన లేనప్పుడు, బికాజ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎలా ఉంటుందంటే 90% ఆఫ్ ద వర్క్, 90% ఆఫ్ ఆల్ ఆర్ వర్క్ ఈజ్ టేకన్ కేర్ ఆఫ్ ద సిస్టమ్, టేకన్ కేర్ బై ద సిస్టమ్. ఒక సిస్టమ్ నడుస్తూ ఉంటుంది, మనం ఉన్నా లేకపోయినా సిస్టమ్ నడుస్తూనే ఉంటుంది. కాబట్టి మనకి చాలాసార్లు ఒక ఆఫీసర్ యాబ్సెన్స్ తెలీదు. సో సబార్డినేట్ ఆఫీసర్స్ అంటే ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలకి ఎలా ఆయన యాబ్సెన్స్ తెలిసేదో నాకు కూడా 100% ఆయన లేనప్పుడు అరే వన్ ఆఫ్ ద ఆఫీసర్స్ షేర్డ్ అరే బాబు ప్రసాద్ గారు ఉండుంటే ఈ ఇష్యూ వచ్చేది కాదు అని. దెర్ ఇస్ నో ఎగ్జాజరేషన్ ఇన్ దాట్. చాలాసార్లు శేషయ్య నవ్వుతున్నారు, బట్ చాలాసార్లు నాకు అనిపించేది. సెకండ్ పాయింట్, ఒక వర్క్ లాగా చూడకుండా ఒక రెస్పాన్సిబిలిటీ లాగా తీసుకోవడం. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక 80-90% చెప్తేనే జరిగే పనులు ఉంటాయి. ఒక ఎస్పీ చెప్తున్నారు అని కొన్ని పనులు చేస్తూ ఉంటారు. డిఎస్పీ చెప్తున్నారు అని సిఐలు చేస్తూ ఉంటారు. బట్ కర్నూలు సబ్ డివిజన్ వరకు మాత్రం నేను చెప్పకపోయినా లాట్ ఆఫ్ వర్క్స్ యూస్ టు గెట్ డన్ ఆన్ ఆటోమేటెడ్ బేసిస్. ఎందుకంటే ఆయన అవన్నీ ఐడెంటిఫై చేసి ఇది కూడా చేయాలి అని ఐడెంటిఫై చేసి చేస్తూ ఉన్నాం కాబట్టి. సో దాట్ షోస్ హౌ మచ్ రెస్పాన్సిబిలిటీ హీ యూస్ టు టేక్. ఇంకొకటి రెస్పాన్సిబుల్ పర్సన్ది ఫీచర్స్ ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రైమ్ మినిస్టర్ బందోబస్త్ ఇట్ వాజ్ ఎ మేజర్ బందోబస్త్. అదే టైంకి బాబు ప్రసాద్ గారికి హీ గాట్ ఎఫెక్టెడ్ విత్ కిడ్నీ స్టోన్స్. బట్ స్టిల్ ఆయన సమ్హౌ ఫీల్డ్కి వెళ్ళారు. ఫీల్డ్కి వెళ్ళి ఇంకొక రోజు బయటికి రాలేరు అనే పరిస్థితిలో హీ వెంట్ అండ్ గాట్ హిమ్సెల్ఫ్ అడ్మిటెడ్ ఇన్ టు ద హాస్పిటల్ అండ్ గాట్ ద ట్రీట్మెంట్ అని. అది అక్కడే ఆగలేదు. అయిపోయిన తర్వాత కూడా నేను ఎప్పుడూ ఫోన్ చేయలేదు. బట్ ఆయనే ఫోన్ చేసి సార్ నేను ఈ పాయింట్స్ కవర్ చేస్తున్నాను, ఫాలోఅప్ చేస్తున్నాను, రూరల్ సిఐ అండ్ లోకల్ ఆఫీసర్స్ అందరితో టచ్లో ఉన్నాను. ఈవెన్ దో హీ వాజ్ ఆన్ మెడికల్ లీవ్, ఈవెన్ దో హీ వాజ్ నాట్ గోయింగ్ టు బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బందోబస్త్ వర్క్, బట్ స్టిల్ బీయింగ్ అ రెస్పాన్సిబుల్ ఆఫీసర్ ఆయన మోటివేషన్తో హీ వాజ్ ఫాలోయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఐ కేమ్ టు నో లేటర్. ఎందుకంటే నేను కూడా అది చెప్తున్నప్పుడు ఆల్రెడీ అది ఎస్డిపిఓ గారు ఆల్రెడీ చెప్పారు అని ఒక 2 సీఎల్ చెప్పిన తర్వాత కూడా
నాకు ఐ రియలైజ్ దట్. మూడో పాయింట్, బీయింగ్ ఎ ఎస్పీ ఇట్ ఈస్ అ లోన్లీ ప్లేస్. చాలాసార్లు ఎవరిని అడగాలి, ఎలా అడగాలి, ఎందుకంటే దేర్ లాట్ ఆఫ్ డిసిజన్ మేకింగ్ గోయింగ్ ఆన్ డే టు డే బేసిస్. సో అది లీగల్గా కరెక్ట్గా ఉందా లేదా, పొలిటికల్గా కరెక్ట్గా ఉందా లేదా, తర్వాత ఏదైనా డిసిజన్ తీసుకున్నప్పుడు ఫర్దర్ ఇష్యూస్ ఏం వస్తాయి. సో బట్ అలాంటి ప్లేస్, అలాంటి టైంలో ఒక యూనిట్ ఆఫీసర్కి ఒకరిద్దరు కాన్ఫిడెంట్ ఆఫీసర్స్ హూ ఆర్, అంటే మనం మొత్తం కాన్ఫిడెన్స్ వాళ్ళ మీద పెట్టాలి, అలాంటి ఆఫీసర్స్ చాలా తక్కువ ఉంటారు. సో బాబుప్రసాద్ గారు కూడా నాకు కడప జైల్ లో ఒక సిట్ వేశారు, దాంట్లో ఐ వాజ్ హెడింగ్ ద టీమ్. సో దాంట్లో హౌ టు గో ఫర్దర్, వాట్ క్వశ్చన్స్ టు ఆస్క్, ఆయన పని కాదు, బట్ స్టిల్ ఆయన అడిగితే నైట్ మొత్తం కూర్చొని, ఆయన పత్తికొండ డిఎస్పీ గారు ఇద్దరు కూర్చొని నాకు మొత్తం దే గైడెడ్ మీ హౌ టు గో హెడ్ విత్ ఇట్. సో నాకు ఒక స్ట్రక్చర్ దొరికింది. సో మై పాయింట్ ఈస్, ఈవెన్ దో మాకు ఉన్న డైరెక్ట్ పని కాకుండా వేరే వాళ్ళు ఏదైనా అడిగితే మా పని అనుకుంటూ అంత శ్రద్ధ పెట్టి పని చేసే ఈ క్వాలిటీ ఏముందో చాలా తక్కువ మందిలో ఉంటుంది. సో కర్నూలు డిస్ట్రిక్ట్ పోలీస్ వాజ్ వెరీ లక్కీ టు హ్యావ్ బాబుప్రసాద్ గారు యాజ్ ఎస్డిపిఓ కర్నూలు నౌ. ఇందుకు ముందు కూడా హీ హాజ్ వర్క్డ్ హియర్ ఇన్ వేరియస్ కెపాసిటీస్. సో బట్ హీఈస్ గోయింగ్ ఆన్ ప్రమోషన్. సో ప్రమోషన్ అంటే గుర్తొస్తుంది, బాబుప్రసాద్ గారు వచ్చినప్పుడు ఒక 2-3 మంత్స్లోనే నాతో షేర్ చేసుకునేవారు, సార్ మా ప్యానల్ అయిపోతూ ఉంది, ప్రమోషన్ వచ్చేస్తుంది అని. నా స్వార్థమో ఏంటో ఒక్కొక్కసారి అనిపించేది, అరే ప్రమోషన్ లేట్ అయితే ఆయన ఇంకా కొన్ని రోజులు ఉంటారేనో మాతో అని. బట్ నీకు వెరీ నెక్స్ట్ మూమెంట్ ఐ యూస్ టు ప్రే, లేదు తొందరగా వస్తే హీ విల్ గో అండ్ జాయిన్ యాజ్ అడిషనల్ ఎస్పీ అని. తర్వాత కొన్ని రోజుల తర్వాత జనవరిలో నాకు ప్రమోషన్ వచ్చిన తర్వాత వీ యూస్ టు జోక్ విత్ ఈచ్ అదర్, మీరు ఫస్ట్ వెళ్తారా నేను ఫస్ట్ వెళ్తారా అని. బట్ ఫైనలీ హీఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఫస్ట్. సో I wish him very best innings as additional SP further. I wish him very good health. Only health ailments kuda unnai, that too because of work only. ఆయనకి కంటికి ఒక బందోబస్తులో యాక్సిడెంట్ అయింది కాబట్టి హీఈస్ హ్యావింగ్ ఫర్దర్ కాంప్లికేషన్స్. సో ఐ విష్ రికవరీ అట్ ద ఎర్లియస్ట్. సో అండ్ ఐ విష్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో, మీరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపిస్తూ నమస్కారం.